యమధర్మరాజుకు అభివాదం చేసి ఆత్మ గురించి వివరించిన నచికేతుడి యొక్క కథ విన్నారా? నచికేతుడు చిన్నవాడు, తెలివైనవాడు. అతని తండ్రి గౌతముడు విశ్వజిత్ అన్న యజ్ఞం చేయాలనుకున్నారు. యజ్ఞం చేయడానికి సమస్తం దానం చేయాలి. అట్లా దానం చేసే క్రమంలో ఎంతో బలహీనమైన నిరుపయోగమైన ముసలి గోవుల్ని దానం చేశాడు. స్వర్గ సుఖాలన్నీ ఆశిస్తూ పనికిరాని ముసలి పశువుల్ని దానమిచ్చే తండ్రిని చూసి నచికేతుడికి నవ్వొచ్చింది. పైగా అది అనుచితమైన చర్య అనిపించింది. తన తండ్రిని సమీపించి, నాన్నగారు, మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీ సమస్తాన్ని దానం చేయాలి కదా, సంపదలో నేను భాగాన్నే కదా, నన్నెందుకు దానం చేయరు అన్నాడు. గౌతముడు యజ్ఞ కార్యాల్లో మునిగి ఆ మాటలు పట్టించుకోలేదు. కాని నచికేతుడు పట్టిన పట్టు వదలినివాడు. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. కొడుకు ప్రశ్న తండ్రి చెవిన పడినా ఏమీ చెప్పకూడదనే గౌతముడు మౌనంగా ఉన్నాడు. కాని నచికేతుడు పట్టు వదల్లేదు. నాన్నగారు, నేను మీకు సంబంధించిన సంపదల్లో భాగాన్నే కదా, మరి నన్నెవరికి దానం చేస్తారు అని అడిగాడు. చిరాకు పడిన గౌతముడు, నిన్ను మృత్యుదేవతకు దానం ఇస్తాను అన్నాడు. అన్నాడే కాని మళ్ళీ ఎందుకు ఆ మాట అన్నానా అని గౌతముడు బాధపడ్డాడు. నచికేతుడు, మా నాన్న ఎందుకిలా అన్నాడు, మృత్యుదేవతకు నాతో ఏం లాభం అని విచికిత్సకు లోనయ్యాడు. కాని నాన్నగారి మాట నెరవేర్చాలి అని తీర్మానించుకుని మృత్యుదేవత దగ్గరకు బయలుదేరాడు. మృత్యుదేవత అంటే యముడే కదా, కాబట్టి యమపూరికి బయలుదేరాడు. వెళ్లేసరికి యమపురిలో యముడు లేడు. బ్రహ్మను సందర్శించి రావడానికి వెళ్ళాడు. 3 రోజులకు కాని తిరిగి రాలేదు. నచికేతుడు 3 రోజుల పాటు ఎదురు చూశాడు. 3 రోజులు గడిచాక యముడు వచ్చాడు. దేదీప్యమానంగా వెలుగుతున్న నచికేతుణ్ణి చూశాడు. 3 రోజుల నుంచి నిరాహారుడివై ఉన్నందుకు మన్నించు. నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయినందుకు అనత్యా భావించకు. దానికి పరిహారంగా 3 రోజుల పాటు నిన్ను నిరాహారంగా ఉంచినందుకు నీకు 3 వరాలిస్తున్నాను, కోరుకో అన్నాడు. నచికేతుడు, యమధర్మరాజా, నువ్వు చెప్పినట్లే 3 వరాలు కోరుకుంటాను. వీటిలో మొదటిది నా తండ్రికి సంబంధించింది. ఆయన నేను వెళ్లేసరికి ఆగ్రహంతో ఉండకుండా సౌమ్యంగా ప్రేమగా నన్ను స్వీకరించేలా చెయ్యి అన్నాడు. యముడు, నచికేత, తప్పకుండా మీ నాన్న నిన్ను కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునేలా వరమిస్తున్నా తీసుకో అన్నాడు. నచికేతుడు ధన్యవాదాలు చెప్పాడు. ఇక రెండో కోరిక, స్వర్గంలో మృత్యు భయముండదు, వృద్ధాప్యముండదు, భయముండదు, దుఃఖముండదు, ఆకలి దప్పలుండవు. అట్లాంటి స్వర్గాన్ని అందుకునే మార్గం అగ్నిచయనం అన్న యజ్ఞం ద్వారా సాధ్యమని అంటారు. నాకు ఆ అగ్నిచయన క్రతువు గురించి వివరించు అన్నాడు. యముడు, తప్పక వివరిస్తాను అని స్వర్గప్రాప్తిని పొందే అగ్నిచయన క్రతువు గురించి వివరించాడు. నచికేతుడు, నాపై దయతో 2 వరాలని ఇచ్చినందుకు కృతజ్ఞతుణ్ణి, మీకు రుణపడి ఉన్నాను. ఎప్పటి నుంచో నన్ను వేధిస్తున్న సమస్య ఉంది, దానికి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాను అన్నాడు. యముడు, తప్పక నాకు వీలైతే చెబుతాను అన్నాడు యమధర్మరాజు. నచికేతుడు, యమధర్మరాజా, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? శరీరానికి వేరుగా ఆత్మ ఉన్నదని, శరీరం నశించిపోయినా ఆత్మ ఉంటుందని కొందరంటారు, కొందరు ఆత్మ లేదంటారు. ఈ విషయానికి సంబంధించిన నిజానిజాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇదే మిమ్మల్ని కోరే 3వ వరం అన్నాడు. అతని ప్రశ్నతో యముడు నిరుత్తరుడయ్యాడు. నచికేత, ఆత్మచర్చ అతి గహనమయ్యింది, సూక్ష్మమయ్యింది. ఈ విషయంలో దేవతలు కూడా సందిగ్ధంలో పడ్డారు. నీకు ఇతర భౌతికానందాలు, స్వర్గసుఖాలు ఎన్ని కావాలన్నా ఇస్తాను. ఇది తప్ప ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. ఎంత చెప్పినా నచికేతుడు పట్టు వదల్లేదు. చివరికి అతని పట్టుదలకు సంతోషించి యముడు, నచికేత, మనిషికి 2 మార్గాలున్నాయి. ఒకటి శ్రేయో మార్గం, రెండోది ప్రేమో మార్గం. మొదటిది నివృత్తి మార్గం, రెండోది ప్రవృత్తి మార్గం. మనిషికి నిగ్రహం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు. నిర్మలమైన నిగ్రహం ఉంటే జనన మరణ చక్రమనే పునరావృత్తమయ్యి
మార్గం వదిలి అమృతత్వాన్ని అందుకుంటాడు. అట్లా ఆత్మని అన్వేషించే ఆ అనుభవాన్ని అందుకునే అంతర్ముఖులు ఎక్కడో అరుదుగా ఉంటారు. సృష్టి మొదలైనప్పటి నుండి ఆత్మ మనసుతో, ఇంద్రియాలతో, బాహ్యమైన వస్తువులతో, బాహ్య ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది. అంతర్ముఖుడైన వాడు మేలుకొని ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు కూడా అన్నింటి పట్ల సాక్షిభూతుడుగా ఉంటాడు. తనని తాను తెలుసుకుంటాడు. ఆత్మే అన్నింటికీ ఆధారమని గ్రహిస్తాడు. అది తెలుసుకుంటే అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. అనంత ఆనంద కేంద్రంలో ఉంటాడు. ఆత్మ అనంత వ్యాప్తం. ఆత్మని మాటల్లో వర్ణించలేం, చేతులతో తాకలేం, కళ్ళతో చూడలేం, నాలికతో రుచి చూడలేం, వాసన చూడలేం. తర్కానికి ఆత్మ అందదు. అది ఆది మధ్యంతరహితం, రూపరహితం. అది అణువు కన్నా చిన్నది, విశ్వం కన్నా విశాలమైంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువుని జయిస్తాడు అన్నాడు. ఆత్మ గురించి అంతరంగాన్ని అందేలా చెప్పిన యమధర్మరాజుకు అభివాదం చేసి నచికేతుడు ఇంటి ముఖం పట్టాడు.